హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మీ యోషి వ్లాగ్స్ ఆయన నేమ్ మాత్రమే. మెయిన్ నేమ్ వచ్చేటప్పటికి అనూష ఆరోపల్లి 6658 అండి. నేను ప్రతి వీడియోలో అయితే మెన్షన్ చేస్తున్నాను, ఎందుకంటే కొంతమంది యోషి వ్లాగ్స్ అని కొడితే రావట్లేదు అని అడుగుతున్నారు. సో ఆల్మోస్ట్ నేనైతే నా దగ్గర ఉన్న వాళ్ళందరికీ నేను వాట్సాప్ అయితే నేను మ్యాక్సిమం లింక్ అనేది షేర్ పెడతాను ఎవ్రీడే, నేను పెట్టిన ప్రతి వీడియో కూడా. సో అందువల్ల కొంతమంది అయితే అర్థం కాక నన్ను అడుగుతున్నారు, నేమ్ చెప్పండి అక్క అని చెప్పేసి. లేదు, నేను వాట్సాప్లో అయితే లింక్ పెట్టానురా, ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పేసి చెప్పాను. చూస్తామని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఓకే, అలాగే నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ మోస్ట్లీ థ్యాంక్స్ అండి. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మీషోలో ఇవి బ్రాస్లెట్ అండ్ చైన్స్, హెయిర్ బ్యాండ్స్ చేసే బీన్స్ అయితే తెప్పించామని చెప్పేసి. అవైతే నాకు క్వాలిటీ బాగా నచ్చిందని చెప్పేశాను కదా. కాస్ట్ కూడా 270 పడిందని చెప్పాను నేను. ఇంకా కాస్ట్లో కూడా ఉన్నాయి, బట్ అంత కాస్ట్ పెట్టి తెప్పిస్తే మనకి ఎలా వస్తుందో ఏంటో ప్రోడక్ట్ అని చెప్పేసి నేను కొంచెం ఆలోచించుకున్నాను. బట్ 270 అంటే ఓకే, నాకు బాగానే ఉన్నాయి. క్వాలిటీ పరంగా కూడా చాలా అంటే చాలా బాగున్నాయి, ఇబ్బంది అయితే లేదు. ఎవరైనా తెప్పించుకునే వాళ్ళు ఉంటే తెప్పించుకోవచ్చు, ఎందుకంటే ఇది ఒక పిల్లలకు కూడా ఒక యాక్టివిటీ లాగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. వాళ్ళు కొంచెం హుషారుగా చేస్తాను అనమాట, ఇలాంటివి ఏమన్నా చేయమంటే. మా పాప అయితే నేను చేస్తున్నానని చెప్పేసి అలిగింది, అరుస్తుందన్నమాట నన్ను. అలా కాదు చేసేది, నీట్గా చెయ్యి, నేనైతే ఇంకా చక్కగా చేస్తానని చెప్తుంది. ఏం అక్కర్లేదులే, నేను చేస్తానులే అని చెప్పేసి చెప్తున్నాను. అయినా సరే అది ఇది కదిలిచ్చాను, ఇది కదిలిచ్చాను చేస్తూ ఉందన్నమాట మా అమ్మాయి. మామూలుగా కాదు. ఫస్ట్ అయితే నాకు ఫింగర్ రింగ్ కావాలి మమ్మీ అంది. సో ఓకే చేద్దాంలే అని చెప్పేసి ఓకే అనుకొని మేమైతే మా పాప సైజు మాత్రమే తీసాం ఫింగర్ రింగు. సో అదైతే ఎక్కించడం అయితే ఎక్కిస్తున్నాము బీన్స్. మాకు ఫస్ట్ అర్థం కాక పూసలన్నీ నేను ఒకవైపు ముడేస్తుంటే ఇంకోవైపు వెళ్ళిపోతూ ఉండే అనమాట, కింద పడిపోయి. సో ఇంకా అలా కాదులే అని చెప్పేసి ఒకవైపు ముడేసేసుకొని ఇంకోవైపు కూడా అట్లనే చిన్నగా ముడేసాను. ఇవి పూసలన్నీ ఎక్కించిన తర్వాత, ఆ తర్వాత లాస్ట్లో నేను రింగుది లాస్ట్లో అయితే నేను మొత్తం ముడేసేసుకున్నాను అనమాట. ఎందుకంటే అటు ఇటు అడ్జస్ట్ ముడైపోతే కింద పడిపోతున్నాయి బీన్స్ అని పూసలు అనేవి. సో కాబట్టి ఎవరు చేసినా సరే క్రాఫ్ట్ అనేది కంపల్సరిగా అటు ఇటు రింగ్కి అయితే అడ్జస్ట్ మూడైతే వేసుకోండి. ఒక మూడైతే సరిపోతుంది, 2-3 ఏం అక్కర్లేదు. ఎందుకంటే అది యువతలకి రాకుండా ఉండడం కోసం మాత్రమే మనం ఆల్ట్రేషన్గా వేయడానికి. మెయిన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత 1-2 ముళ్ళు అయితే సరిపోతాయి కంప్లీట్గా, ఎక్కువ ముళ్ళు కూడా వేయాల్సిన అవసరం లేదు. అది అయిపోయిన తర్వాత బ్రాస్లెట్ చేద్దాము మమ్మీ అని అడిగింది. సరే కట్ చేయమ్మా అని చెప్పేసి కట్ చేసాము. కట్ చేశాక నా సైజు కట్ చేసింది మా పాప. నేనేమో వద్దు, నా హ్యాండ్ సైజ్ ఎందుకు, నీ హ్యాండ్ సైజే తీసుకోరా అని చెప్పేసి చెప్తే వినలేదన్నమాట. లేదు, నేను నీ హ్యాండ్ సైజ్ ఎక్కిస్తాను మమ్మీ, నీకే చేస్తాను బ్రేస్లెట్ అని చెప్పేసి చెప్పింది. సో ఓకే కదా అని చెప్పేసి నేను సర్లే అన్నాను. అదైతే మాత్రం నేనే చేస్తాను, నువ్వేం చెయ్యొద్దు అని చెప్పేసి అరుస్తుంది. నేనైతే వాటికి ఏమేమి ఇవ్వాలి ఏంటి అనేది చూసుకొని పక్కన కూర్చొని అయితే నేను ఇస్తున్నాను అనమాట. ఈ వీడియో మొత్తం నేనైతే స్టాండ్ పెట్టుకొని షూట్ చేసుకున్నాను, ఎందుకంటే వేరే వాళ్ళు తీయాలంటే ఇంతసేపు తీయలేరు కదా ఎవరు కూడా. సో అందుకని నేనైతే వీడియో స్టాండ్ ఉంది నా దగ్గర, సో అది పెట్టి తీసుకున్నాను. పైన మా బాబు కూర్చొని ఒకటే గొడవ చేస్తూ ఉన్నాడు, అది అలా కాదు ఇలా కాదు మమ్మీ, ఇంకొంచెం నీట్గా చెయ్యి, నీకేం చేత రావట్లేదు, దానికి రావట్లేదు, ఇలా ఇవ్వు నేను చేస్తాను అని చెప్పేసి ఒకటే గొడవ అనమాట. సతాయిస్తున్నాడు. పిల్లలు అన్నాక సతాయిస్తారు, పెద్దవాళ్ళు అన్నాక అరుస్తూ ఉండాలి కదా. సో తప్పదన్నమాట, ఇవన్నీ సహజము. దానికి తోడు నేను మా పాపకి ఇవి పెట్టానని చెప్పేసి వాడు కూడా
మీషోలో ఒకటైతే ఆర్డర్ పెట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నావు అంటే నాకైతే చూపించట్లేదు. సరే పోన్లే వాడు నిద్రపోయిన తర్వాత అన్నా చూద్దాంలే, నా ఫోన్లోనే కదా పెట్టేసింది అని చెప్పేసి అనుకుంటే అలా కూడా వాడు అన్నాడు. చూస్తే నా మీద ప్రామిస్ మమ్మీ నువ్వు చూడొద్దు వచ్చిందాక సర్ప్రైజ్ అని చెప్పేసి అన్నాడు. సర్లే ఎందుకులే వాడి యాక్టివ్నెస్ని మనం కాదనడము, అంత పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకున్నప్పుడు మనం సైలెంట్ అవ్వాలి కదా, పెద్దవాళ్ళని తప్పదు, ఏం చేస్తాం, పిల్లలకి పెద్దవాళ్ళే భయపడాల్సి వస్తుంది. ఇంతకుముందు అయితే పెద్దవాళ్ళని చూసి పిల్లలు భయపడేవాళ్ళు, ఇప్పుడైతే అలా కాదు, జనరేషన్ చేంజ్ అయింది కదా, మనమే వాళ్ళకి భయపడాల్సి వస్తుంది. మన జనరేషన్లో పిల్లలుగా ఉన్నప్పుడు మనం పెద్దవాళ్ళని చూసి మనం భయపడేవాళ్ళం. ఇప్పుడు మళ్ళీ మనం పెద్దవాళ్ళైనా సరే మళ్ళీ కూడా మనమే భయపడాల్సి వస్తుంది. ఆల్మోస్ట్ పిల్లలకి ఆ విధంగా బెదిరిస్తున్నారు. ఆల్మోస్ట్ ఈ ఫోన్లు వచ్చాకే కొంచెం చెడిపోయారు పిల్లలైతే. కానీ ఫోన్ అన్ని విధాలుగా మంచిది అని చెప్పను, మంచిది కాదు అని నేనైతే చెప్పను. కొన్నిటికైతే తెలియని వాటికి తెలుసుకోవడానికి చాలా పర్ఫెక్ట్ అండి ఫోను. అలాని కొన్ని విషయాలు అయితే మాత్రం మనం కొంచెం దూరంగానే పెట్టాలి. అండ్ దానికి తోడు ఫోన్ను పిల్లలకి ఇచ్చేసి మనం వేరే పనులు మునిగిపోయి వాళ్ళే చూసుకుంటారులే, వాళ్ళే చేస్తారులే, ఏముందిలే మన పని మనం చేసుకున్నాము, లేదా ఎవరన్నా వస్తే కూర్చొని మాట్లాడటం అలా చేస్తుంటాం కదా. మనం ఎంత పనిలో ఉన్నా సరే కొంచెం ఫోన్ చూసేటప్పుడు పిల్లల్ని అయితే అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఏం చూస్తున్నారు ఏంటి అనేది మనం చూసుకుంటే కొంచెం కంట్రోల్ అనేది పెట్టగలుగుతాము. లేదంటే వాళ్ళు కూడా చెప్పిన మాట వినకుండా అల్లరి ఎక్కువైపోతుంది. దానికి తోడు ఈ మధ్య ఫోన్లో కొంచెం వీడియోస్ కూడా చాలా వరకు బాగోవట్లేదు. అండ్ కొన్ని ఫన్నీ రీల్స్ వస్తున్నాయి, కొన్ని కపుల్ రీల్స్ వస్తున్నాయి, కొన్ని విడిగా రీల్స్ వస్తున్నాయి, వెబ్ సిరీస్ వస్తున్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ కానీ వాటిల్లో కూడా కొన్ని పిల్లలు చూడకూడనివి కూడా ఉంటాయి కదా, అవి వాళ్ళు చూసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. లేదంటే ఎందుకంటే వాళ్ళు ఇలా ఫోన్కి ఎక్కువ ఎడిట్ అయిపోతున్నారు కాబట్టి ఏ పడితే అవి చూసారు కదా, మళ్ళీ మితిమీరిపోయిన తర్వాత సమస్య అనేది మనం తల మీదకి తెచ్చుకోకూడదు. కాబట్టి స్టార్టింగ్లోనే కొంచెం వాళ్ళు ఏం చూస్తున్నారు ఏంటి అనేది మనం చూసుకుంటే మనకి ఇబ్బంది అనేది ఉండదు. ఫోన్ ఇవ్వండి, కానీ ఎంతవరకు ఎంత టైం అనేది మీరు పెట్టండి పిల్లలకి. నేనైతే మా ఇంట్లో అలాగే చెప్తాను. వాళ్ళు మార్నింగ్ అంతా స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి ఈవినింగ్ వచ్చిన తర్వాత నైట్ మా హస్బెండ్ వచ్చేటడికి 9:30 అవుతుంది. బేరం ఉంటేనేమో 9:30 అట్లా అవుతుంది. బేరం లేకపోతే 9కి వచ్చేస్తారు. సో అందుకని చెప్పేసి మా హస్బెండ్ వచ్చాక మేమైతే ఫోన్ ఇస్తాను. అది కూడా ఎన్నింటి వరకు అంటే 9 to 10 వరకు. ఇంకా మరీ మొండికేసుకుంటే మాత్రం మ్యాక్సిమం ఇంకొక 15 minutes ఇస్తాను. అది కూడా ఇంకా చేయరని చెప్పేసి బెదిరిస్తారు. సో అందుకని చెప్పేసి నైట్ ఇస్తాను అనమాట, లేకపోతే నేను ఇవ్వను. అలానే అందరిని ఇవ్వద్దని నేనేం చెప్పను. మా ఇంట్లో నేనైతే మా పిల్లలకైతే ఇలాగే చెప్పాను. ఎందుకంటే ఎక్కువ ఫోన్ ఇచ్చిన ఫోన్కి ఎడిట్ అయిపోయి స్టడీ పరంగా అయితే డల్ అవుతున్నారు మా పిల్లలు. అందుకని నేనైతే ఫోన్ టైమింగ్స్ అనేది మార్చేసుకున్నాను. సో అందుకని టైమింగ్స్ అనేది మార్చిబట్టి కొంచెం ఇప్పుడు మా పిల్లలు చదువుతున్నారు. ఎవరైనా సరే పిల్లలు అన్నాక ఫోన్కి అయితే ఎడిట్ ఎక్కువ అవుతున్నారు కాబట్టి టైం లిమిట్ అనేది పెట్టండి పిల్లలకి. ఇది నా సజెషన్ మాత్రమే, పర్టికులర్గా పెట్టాలి అని ఏం లేదు, అది మీ ఇష్టం అండి. మీరు పిల్లలకి ఇచ్చుకోకపోవడం మొబైల్స్ అనేది కొంతమంది చూస్తున్నారు, కొంతమంది చూడట్లేదు మొబైల్స్ కూడా. అది నేను ఫేస్ చేశాను కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ నేను చెప్తే కొంచెం అన్నా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఈ ప్రాబ్లం అయితే నేను చెప్తున్నాను. మా పిల్లలు కూడా స్టార్టింగ్లో బాగానే ఎడిట్ అయ్యాడు. నేను కూడా చిన్నపిల్లలు కదా అని చెప్పేసి వదిలేసేదాన్ని. బట్ కానీ నేను వేరే వాళ్ళు చెప్పారు నాకు ఇట్లాగా. సో ఇంకా అప్పటి నుంచి నేనైతే టైం లిమిట్ అనేది పెట్టుకున్నాను అనమాట మొబైల్కి. ఇక అక్కడి నుంచి మ్యాక్సిమం 1 hour and 15 minutes ఇస్తాను. అది గొడవ చేస్తేనే 10-15 వరకు, లేదంటే 10 కల్లా నాకు ఫోన్ అక్కడ పెట్టేయాలి. అలానే పెద్దలాడు ఏం పడుకోరు మా పిల్లలు, లేట్గానే పడుకుంటారు. 10:30 అట్లా అవుతుంది నిద్రపోయేటప్పటికి. ఎందుకంటే వాళ్ళు ఆడుకుంటూ కొట్టుకుంటూ ఉంటారు, ఇద్దరు అన్న చెల్లెళ్ళు. సో అలా ఆడుకుంటే నేనైతే ఎంతసేపు అయినా నేనేమన్ను. అలానే స్కూల్ ఉన్నప్పుడు ఎక్కువసేపు మేలుకున్నా ఒప్పుకోను అనమాట.
అందుకని చెప్పేసి 10:30 కల్లా మ్యాక్సిమం పడుకోబెట్టేస్తాను. నిద్రపోవాల్సిందే, ఒప్పుకొని అరుస్తాను. నేను అరిచినా కొంతమంది అనుకుంటారు అరుస్తుంది కదా ఆ విధంగా గయ్యాల్లాగా అనుకుంటారు. అయినా సరే నో ప్రాబ్లం, నేనైతే అలాంటివి ఏం పట్టించుకోను, నేను అవన్నీ వదిలేస్తాను అనమాట. సో నా పిల్లల భవిష్యత్తు నాకు ముఖ్యం కాబట్టి నేను అది మాత్రమే చూసుకుంటాను. ఇలా మీ పిల్లలు కూడా ఎవరన్నా ఉంటే ఇలా టైం లిమిట్ అనేది పెట్టండి. మాటికి ఫోన్ అయితే ఇచ్చి పిల్లల్ని అయితే పాడు చేయొద్దండి. ఇది జస్ట్ నా సజెషన్ మాత్రమే. ఎందుకంటే పిల్లల ఫ్యూచర్ అనేది మనం ఎలా ఎడిట్ చేస్తే అలాగే రన్నింగ్ అవుతుంది కదా, అలా కాదు అని మనము వదిలేస్తే వాళ్ళు మొండికేస్తారు. మా పిల్లలు మొండికేయరు అంటే మొండికైతే వేస్తారు, కొన్నిటి దగ్గర మారం చేస్తారు. బట్ కానీ నేనైతే అరుస్తాను మ్యాక్సిమం. లేదు ఇంకా నాకు చెప్పిన మాట వినలేదు అంటే మాత్రం 1 దెబ్బ అయితే పడుతుందండి. మ్యాక్సిమం నా కేకకే ఆగుతారు, ఎందుకంటే నా వాయిస్ అంత పెద్దదన్నమాట. చాలా వరకు మా ఇంట్లో వాళ్ళందరూ చిన్నదే. బట్ నాకేంటంటే ఏదైనా ఉన్నది మొఖాన్ని మాట్లాడడం అలవాటు. ఇప్పుడు వేరే వాళ్ళతో గొడవ అయింది కదా, నేను అది వేరే వాళ్ళకి తీసుకెళ్ళి చెప్పడం ఇంకొకరికి, అట్లా ఏమి ఉండదన్నమాట. నాకు ఏదైనా సరే ఫేస్ టు ఫేస్ హ్యాండిల్ చేసుకుంటాను. నాకు పక్కకి వెళ్ళి మాట్లాడడం అనేది ఇష్టం ఉండదన్నమాట. సో అది ఏదైనా సరే, ఏ విషయమైనా అదొకటి నా తప్పు లేకపోతే నేనైతే అస్సలు సైలెంట్ అవ్వను అనమాట. నా తప్పు ఉంటేనే నేను సైలెంట్ అవుతాను. అలాగే నా తప్పు ఏదైనా ఉంటే నేను ఒప్పుకుంటాను. అందులో నాకు ఎటువంటి మొహమాటము లేదు, అలాగే ఎటువంటి ఫీలింగ్స్ ఉండమన్నమాట. తప్పు చేసినప్పుడు నిర్భయంగా ఒప్పుకుంటేనే మంచిదండి. ఇది నా ఒపీనియన్. అలాగే నేను ఉండే తీరైతే నాకు ఇలాగేనండి. అండ్ ఇదైతే బ్రాస్లెట్ అయితే చేయడం అయిపోయింది. అది చేసాం కదా, అది ముడి కొంచెం ఫస్ట్ వేసినప్పుడు స్టార్టింగ్లో లూజ్ అయిపోయింది. సో అలా కాదని చెప్పేసి నేను మళ్ళీ ముడి చూసుకొని నీట్గా అయితే వేసాను. నా హ్యాండ్కి అని చెప్పేసి ఎక్కించుకున్నాం కదా, కుదరలేదు. ఇదైతే నేను ఆల్రెడీ ఫస్టే చేశాను, బట్ కానీ కుదరలేదు వీడియో తీయడానికి. అది నేను వేసుకొని చూశాను. ఇప్పుడు మా పాప వేసుకుంది 2వ బ్రేస్లెట్ అనమాట. అది తన చేతిది, ఇదేమో నేను చేసుకున్నాను, అదేమో తనకి. నేను నా హ్యాండ్కి వేసుకుంది అయితే కుదరలేదు వీడియో తీద్దామంటే. సో అందుకని ఇదివరకే తీసాను, మా పాపకు చేసేది వరకే. అండ్ నెక్స్ట్ హెయిర్ బ్యాండ్కి చేద్దామని చెప్పేసి అంది. ఆ హెయిర్ బ్యాండ్స్ అయితే 2 వాళ్ళే ఇచ్చారు. సరే ఏమి ఎక్కిద్దాము అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నాం. మా పాప చెప్తుందన్నమాట అది ఎక్కించి ఇది ఎక్కించని. అండ్ నాకైతే 2 లాకెట్స్ కూడా ఇచ్చారు. ఎందుకంటే మనం ఏదన్నా లాకెట్ అనేది ఇప్పుడు పూసల గొలుసులు అనేవి చాలా వస్తున్నాయి కదా, సో వాటిలో ఏమన్నా వేసుకుంటామేమో అని చెప్పేసి నాకైతే 2 లాకెట్స్ కూడా ఇచ్చారు. బట్ ఓకే, బాగానే ఉండేయండి. అవి అయితే క్రిస్టల్ లాగా వచ్చింది నాకు లాకెట్స్, చాలా బాగున్నాయి. వచ్చినా సరే నీట్గానే ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి మీ పిల్లలతోటి ఇంట్లో ఉన్న వస్తువులతోటైనా ఇలా క్రాఫ్ట్ అనేది తయారు చేయించండి, ఫోన్లో చూపించైనా సరే. ఎందుకంటే ఫోన్ ఎటు చూస్తున్నారు కాబట్టి మన పిల్లలు ఇలాంటి వీడియోస్ కొంచెం ఎక్కువగా ఎంకరేజ్ ఇచ్చామనుకోండి, మనం కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండిద్ది. నేనైతే మా పాపకి ఎక్కువగా ఎక్కువ శాతం డ్రాయింగ్ సెక్షను, ఇలా క్రాఫ్ట్స్ చేయటం అంటే బాగా ఇంట్రెస్ట్గా ఉండేటట్టు చూస్తుంది. అలాగే నేను కూడా ఆ వీడియోస్ మాత్రమే చూడమని చెప్తాను ఎక్కువగా. ఎందుకంటే అదైతే మనకి ఒక ఆర్ట్ తెలిసినట్టు ఉంటుంది కదా పిల్లలకి. సో అందుకని చెప్పేసి నేను కూడా ఎక్కువ అవే చూడమని చెప్తాను. ఇంకా లేదు అనుకుంటే ఫన్మోజీ ఛానల్ అని ఉంటుందండి యూట్యూబ్లో, మా పిల్లలు ఎక్కువ అదైతే చూస్తారు. అవైతే కామెడీగా సిరీస్ ఉంటాయి కదా, సో ఫన్మోజీ వాడి అయితే చాలా అంటే చాలా ఇష్టపడతారు. వాళ్ళతో పాటు నాకు కూడా ఇష్టమైంది అనమాట ఫన్మోజీ ఛానల్, చాలా అంటే చాలా ఇష్టమైంది. వీళ్ళు ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే ఫన్మోజీ ఛానల్స్ అయితే చూడండి. ఫన్నీ వీడియోస్ అయితే బాగుంటాయి, పిల్లలకు కూడా చాలా బాగుంటాయి. అలాగే ఆడపిల్లలకైతే క్రాఫ్ట్ చేయడం అంటే చాలా ఇష్టం కదా, సో అందుకని నేనైతే వీడియోస్ ఇట్లానే చూసుకుంటాను అనమాట. క్రాఫ్ట్స్, ఈ డ్రాయింగ్ సెక్షన్ అట్లా అయితే ఇష్టం మా పాపకు కూడా. సో నేను అలాగే ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. ఇక మా బాబు ఉన్నాడంటే మాత్రం ఫన్మోజీ వీడియోస్ అండ్ ఫన్నీ వీడియోస్ చూస్తుంటాడు. లేదంటే
వెబ్ సిరీస్ ఏమన్నా ఉంటే కామెడీ అవి చూస్తాడు. అల్లి అయితే చూడ్డు వెబ్ సిరీస్ కూడా, ఎందుకంటే నేను అలౌ చేయను. వెబ్ సిరీస్ అనేది కొన్ని కొన్ని మాత్రమే చూసుకుంటాను. నేను చెప్పాను కదా ఇందాక కూడా, నేను ఫోన్ ఇచ్చినా నేనైతే మా పిల్లల్ని చెక్ చేసుకుంటూనే ఉంటాను, అలాగే వదిలేయను. మీరు కూడా అలాగే చెక్ చేసుకోండి పిల్లల్ని, ఫోన్ ఇచ్చేసి అలాగే వదిలేయొద్దు. ఎందుకంటే వాళ్ళు మన స్ట్రిక్ట్గా ఉంటేనే వాళ్ళు రేపు బాగుపడతారు, లేదంటే చెడిపోతారు కదా. సో మనం కఠినంగా ఉన్న ఇబ్బంది ఉండదు అనమాట, కాకపోతే వాళ్ళే బాధపడతారు. అలానే ఫోన్ ఇవ్వద్దని నేనేం చెప్పను, ఇవ్వండి, ఇచ్చినా సరే మనం చూసుకోవాలి కదా. సో అది మాత్రమే నేను చెప్తున్నాను. ఇంకా మోస్ట్లీ వచ్చేటప్పటికి ఏంటంటే, నేను చెప్పాను కదా ఇది మీషోలో పెట్టుకున్నానని చెప్పేసి. మీషోలో అయితే కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ అయితే నాకు వర్త్ అనిపిస్తాయి. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఏమనంటే, మేము బట్టల పరంగా అయితే ఏమి పెట్టమండి, ఎందుకంటే మాదే రెడీమేడ్ షాప్ కదా. సో నేను వచ్చేటప్పటికి బట్టలు అయితే లైక్ చేయను అనమాట. ఓన్లీ మా షాప్ కాబట్టి నేను మా షాప్లోనే తీసుకుంటాను. విడిగా ఇలాంటివి ఏమన్నా ఉంటే తీసుకుంటాను. ఇంకా స్లిప్పర్స్ అట్లాంటివి అయితే మాత్రం నేను ఫ్లిప్కార్ట్ యూస్ చేస్తాను. ఫ్లిప్కార్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇంకా వచ్చేసి డైలీ రొటీన్ బ్లాగ్సే పెట్టాలి అంటే ఎవరు చూడరు కదా. సో ఇలాంటివి కూడా పెడితే బాగుంటాయి అని చెప్పేసి నేనైతే నా ఛానల్లో అన్ని వీడియోస్ అప్లోడ్ చేసుకుంటున్నానండి. మీరైతే నాకు మీ సపోర్ట్ ఇలాగే అందించి ఇంకా మరిన్ని వీడియోస్ చేసేటట్టు ప్రోత్సహించండి. అలాగే నాకు కొంచెం వాచ్ అవర్స్ కూడా దాటేటట్టు చూడండి. సబ్స్క్రైబ్స్ కూడా మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయించండి. మీరు సబ్స్క్రైబ్ చేయించే ప్రతిసారి మోస్ట్లీ థ్యాంక్స్ అండి. నా వీడియోస్ ఇంత ఓపికగా చూస్తూ నా వాగుడంతా భరిస్తున్నందుకు నా సబ్స్క్రైబర్స్ అందరికీ మోస్ట్లీ థ్యాంక్స్ అండి. నా కంటెంట్ ఎవరికన్నా నచ్చకపోతే నాకు చెప్పండి, ఎందులో అన్నా బాగాలేకపోతే, ఎందుకంటే నేనైతే చేంజ్ చేసుకుంటాను. ఏదైనా కంప్లైంట్ ఉంటే నాకు చెప్తేనే కదా, లేదంటే నాకు తెలియదు. సో ఏదన్నా బాగాలేకపోయినా, వాయిస్ అయినా, చేసే వీడియోస్ అయినా, సంథింగ్ ఏదైనా ఓకే, నో ప్రాబ్లం. నేను ఏదైనా సరే పాజిటివ్గానే తీసుకుంటాను, నెగిటివ్గా అనేది నేను తీసుకోను. ఎందుకంటే మనం చేసే పని మంచిగా ఉంటే అన్నీ పాజిటివ్గానే ఉంటాయి, లేదంటే నెగిటివ్గా ఉంటుంది అనమాట. మన ఆలోచన విధాన్ని బట్టి కూడా ఉంటుంది. మనం పాజిటివ్గా ఆలోచిస్తే అంతా మంచి వాళ్ళేనండి. లేదు మనం నెగిటివ్గా ఆలోచించామనుకోండి, అందరూ చెడ్డ వాళ్ళలాగే కనిపిస్తారు. మోస్ట్లీ నాకైతే టెంపుల్స్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టము. ఈ మధ్య కొంచెం హెల్త్ ఇష్యూస్ల వల్ల నేనైతే టెంపుల్స్కి వెళ్ళలేకపోతున్నాను. నేను వాకింగ్కి వెళ్ళేటప్పుడైనా సరే, మేము వెళ్ళే దారిలో టెంపుల్స్ ఉంటాయి కదా, కంపల్సరీగా డైలీ టెంపుల్కి అనేది వెళ్ళి దండం పెట్టేసుకొని స్వామివారికి ఒక 5 minutes అట్లా అయితే కూర్చుంటా అనమాట. మేము వాకింగ్ వచ్చేటప్పటికి మ్యాక్సిమం 1 kilometer ఆ 2 kilometers అప్ అండ్ డౌన్ చూసుకుంటాను. వెళ్ళేటప్పుడు కిలోమీటర్, వచ్చేటప్పుడు 1 kilometer, టోటల్ 2 kilometers అయితే అవుతుందండి. ఇక అంతకు మించి అయితే నడవలేమని చెప్పేసి మేమైతే అంతవరకే నడగలుగుతున్నాము. ఓన్లీ హెల్త్ పర్పస్ పరంగానే వెళ్తున్నాం వాకింగ్ అనేది మేము. ఎందుకంటే మేము వెయిట్ లాస్ అవ్వాలి అలా ఏం లేదు. ఎవరైనా అనుకున్నా సరే మేము బొద్దుగా ఉన్నామని చెప్పేసి మేమైతే ఎలాంటి ఫీలింగ్స్ మాకు ఉండవండి. మన బాడీ చేంజెస్ని బట్టి, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ని బట్టి వెయిట్ అయితే గెయిన్ అవ్వడం, లాస్ అవ్వడం జరుగుతుంది. సో అందువల్ల ఏంటంటే నేను అలాంటివి ఎవరైనా సరే నేను పట్టించుకోను. అందులో నాకైతే థైరాయిడ్ ఉందని చెప్పాను కదా, సో అందుకని చెప్పేసి నేనైతే పట్టించుకోను. నేను వెయిట్ గెయిన్ అయినా లాస్ అయినా నేనేం పెద్దగా బాధపడను. చాలామంది అంటారు మీరు వెయిట్ ఎక్కువ ఉన్నారు, ఫుడ్ తగ్గించండి అని నాతోటి డైరెక్ట్గా చెప్పారు. అయినా సరే నేను ఫీల్ అవ్వను, ఎందుకంటే నా హెల్త్ ప్రాబ్లం నాకు తెలుసు కదా. సో అందుకని నేనైతే ఏం పట్టించుకోను అనమాట. థైరాయిడే కాదు, నాకైతే హార్మోన్ ఇన్బ్యాలెన్స్డ్ కూడా ఉంది. సో హార్మోన్ ఇన్బ్యాలెన్స్డ్ వల్ల ఏంటంటే వెయిట్ గెయిన్ అవ్వడము, లాస్ అవ్వడం జరుగుతుంది. మనం తినే ఫుడ్ని బట్టి వెయిట్ గెయిన్ అవ్వము, అలా అని తక్కువ తింటే లాస్ ఏం అవ్వమండి మనము. ఎందుకంటే మన బాడీ చేంజెస్ని బట్టి కూడా ఉంటుంది. నాకు అందులో నాకు 2 డెలివరీస్
సెజరింగ్స్ అండి. నాకు ఫస్ట్ డెలివరీకి అయితే నాకు ఉమ్ము నీరంతా పడిపోయింది కింద. సో అందువల్ల ఏంటంటే నాకు అప్పటికి మేడం వెయిట్ చేశారు. సర్జరీ వద్దు, నార్మల్ డెలివరీ చేద్దామని చెప్పేసి నాకైతే పెయిన్ కిల్లర్స్ ఇంజెక్షన్స్ ఇచ్చిన పెయిన్స్ రాలేదు. సో అందుకని చెప్పేసి నాకైతే ఇంకా సిజరింగ్కి అయితే వెళ్ళిపోయాము. ఫస్ట్ డెలివరీయే నాకు సిజరింగ్ తోటి స్టార్ట్ అయింది. సో సెకండ్ డెలివరీ కూడా సిజరింగే అండి. సెకండ్ డెలివరీ కన్నా నాకు పెయిన్స్ అయితే ఏం రాలేదు. అందులో మోస్ట్లీ ఫస్ట్ డెలివరీ సిజరింగ్ అయినప్పుడు ఇంకా సెకండ్ డెలివరీ కూడా మనం అంతే ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి వస్తుందేమో అనిపించింది. అందుకని చెప్పేసి మేమైతే సైలెంట్ అయిపోయాము. ఇక నాకు 2 సిజరింగ్స్ వల్ల కొంచెం నేనైతే సిజరింగ్స్ జరిగినప్పుడు బాగానే ఉంది. నాకు ఈ థైరాయిడ్, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చిన తర్వాత నేనైతే వెయిట్ గెయిన్ అయ్యాను అనమాట. అప్పుడైతే సిజరింగ్స్ జరిగినప్పుడైతే నేను నార్మల్గానే ఉన్నాను. అంత వెయిట్ అయితే ఏం లేను. వెయిట్ ఉన్నాను, బట్ ఇప్పుడు ఉన్నంత వెయిట్ అయితే ఏం లేను, తక్కువగానే ఉన్నాను. ఇప్పుడైతే వెయిట్ బాగానే ఉన్నానండి. నేను నా వెయిట్ గురించి ఇలా మాట్లాడుతున్నాను. నాకు ఎటువంటి భయము లేదు, బెరుకు లేదు, సిగ్గు లేదండి. ఉన్నది చెప్పుకోవడానికి భయం ఎందుకు? అందుకని చెప్పేసి నేనైతే ఎటువంటి బాధపడను అనమాట. ఎవరైనా అనుకున్నా ఐ డోంట్ కేర్. సో నాకు ఈ ప్రాబ్లం ఉండడం వల్ల, హార్మోన్ ఇన్బ్యాలెన్స్డ్ అండ్ ఈ థైరాయిడ్ ఉండడం వల్ల వెయిట్ గెయిన్ అవ్వడం, లాస్ అవ్వడం జరుగుతుంది. సో నేనైతే ఎటువంటి ఫీలింగ్స్ ఉండవండి. నాకు వెయిట్ లాస్ అవ్వడం, గెయిన్ అవ్వడం అనేది సహజము. అందులో సర్జరీస్ అంటే ఇంకా ఎక్కువ అండి. బెల్లీ ఫ్యాట్ వస్తుంది. కొంతమంది బెల్లీ ఫ్యాట్ ఎందుకు వస్తుంది అంటారు, బట్ బాడీ పొజిషన్ బట్టి ఉంటుందండి. నా బాడీ పొజిషన్ బట్టి నాకు వచ్చింది. కొంతమంది ఏంటంటే ఎక్సర్సైజెస్ అండ్ ఈ న్యూట్రిషన్ వాళ్ళవి తీసుకుంటున్నారు కదా. సో నేను అవేమీ తీసుకోనండి న్యూట్రిషన్ వాళ్ళవి. నేను ఓన్గా వెయిట్ లాస్ అవుదాం లేకపోతే లేదన్నట్టుగా ఆ వెయిట్ బ్యాలెన్స్ చేసుకుంటున్నాను అనమాట. అంతేగాని తగ్గడం పెరగడం అంటూ తక్కువ అనమాట. ఉన్న వెయిట్ని బ్యాలెన్స్ చేసుకుంటూ రన్నింగ్ చేస్తున్నాను అనమాట. అండ్ మోస్ట్లీ నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. మరొకసారి చెప్తున్నాను, ఏమనుకోవద్దు. ఇంకా నా వీడియోస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ మోటివేషన్ని నాకు ఇలాగే ఇస్తే ఇంకా మరిన్ని వీడియోస్ చేసి మరిన్ని అప్డేట్స్ అండ్ ఇంకా చాలా చాలా విషయాలు అయితే షేర్ చేసుకుంటానండి నేను మీతోటి. అండ్ మోస్ట్లీ థ్యాంక్స్ అండి. ఇలాగే మీ సపోర్ట్ నాకు ఇవ్వాలి ఎప్పుడు కూడా. ఇస్తేనే నేను మీతోటి ఇంకా మరిన్ని వీడియో చేసుకుంటానండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.